బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్లోని బిట్స్ పిలానీలో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. మిజైల్స్ వచ్చి పడుతూ ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ బిట్స్ పిలానీలో 50 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారి తల్లిదండ్రులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దుబాయ్లోని బిట్స్ పిలానీలో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. మిజైల్స్ వచ్చి పడుతూ ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ మనకు అందుబాటులో ఉన్నారు. దినకర్, సో తమని దుబాయ్ నుంచి స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తెలుగు విద్యార్థులు కూడా అందులో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం దుబాయ్ లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిక్కు అంటూ అనేక మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు అంతర్జాతీయ విద్యారంగంలో అత్యంత పాపులర్ అయినటువంటి దుబాయ్ బిట్స్ పిలానీ క్యాంపస్ చాలా పాపులర్. మన దేశం నుంచి కూడా అనేక మంది విద్యార్థులు కూడా అక్కడ సీటు సంపాదించడానికి, అలాగే ఫీజులు కూడా కట్టి దాదాపు కోట్లాది రూపాయల ఫీజులు కట్టి కూడా అక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దుబాయ్ బిట్స్ పిలానీలో సీట్ దొరికితే అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ బాగుంటుందన్న ఉద్దేశంతో అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు భారతదేశం నుంచి దాదాపు 100 నుంచి 150 మంది వరకు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు 50 మందికి పైగా ఏపీ తెలంగాణ నుంచి కూడా అక్కడ ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల మూలంగా ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఎవరిని కూడా బయటికి రానివ్వడం లేదు. దాంతో పాటు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బుర్జ్ ఖలీఫా వద్ద కూడా మిసైల్స్ దాడులు జరగడంతో కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనలో విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకి తాజాగా అందినటువంటి సమాచారం బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ ఏదైతే ఉందో దానికి దగ్గర ప్రాంతంలోనే ఒక 10-15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 2 మిసైల్స్ పడడంతో అక్కడంతా కూడా ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి భయమైనటువంటి వాతావరణం నెలకొని ఉందని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుంది, ఎందుకంటే భారీ స్థాయిలో ఇరాన్ ప్రయోగించినటువంటి ఏవైతే మిసైల్స్ ఉన్నాయో అవి పడ్డం మూలంగా క్యాంపస్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలంతా కూడా ఒక షేక్ వచ్చింది. దాంతో పాటు తమ రూముల్లో ఉన్నటువంటి బెడ్స్ కావచ్చు, తర్వాత కిటికీలు కావచ్చు, తర్వాత అవన్నీ కూడా పగిలినటువంటి సిచ్యుయేషన్ కూడా ఇక్కడ ఉంది. కనుక ప్రతిక్షణం భయంతో ఇక్కడ ఉన్నామని చెప్పి కూడా కొంతమంది తెలుగు విద్యార్థులు మనతో మాట్లాడిన తర్వాత తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క డెవలప్మెంట్స్ కావచ్చు, తర్వాత ఏదున్నా కానీ జాతీయ భద్రత పాలసీలో భాగంగా ఏవి కూడా బయట చెప్పకూడదు అని ఒక స్పష్టమైనటువంటి సందేశాలు అక్కడ ప్రభుత్వం నుంచి వెళ్లడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా బయటకు రాకుండా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండవలసిందిగా విద్యార్థులందరికీ కూడా అక్కడ క్యాంపస్ మేనేజ్మెంట్ అంతా కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్న దానికి సంబంధించినటువంటి ఆందోళన అక్కడ విద్యార్థులు నెలకొని ఉంది. అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఏ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నారో అన్నటువంటి యొక్క ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. ఇది బిట్స్ పిలానికే కాదు, దుబాయ్ లో అనేక మంది నర్సులు కూడా ఉంటారు. వాళ్ళు వైద్య రంగంలో కూడా అక్కడ పూర్తిగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా అనేకమైనటువంటి తెలుగు విద్యార్థులు ఉన్నారు, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో మొత్తం అంతా కూడా విద్యా విధానానికి సంబంధించి దుబాయ్ అంతా పాపులర్ అవుతుండడంతో చాలా మంది అమెరికా తర్వాత వీసా రాకపోవడంతో, ఆ తర్వాత అక్కడ సీటు రాకపోవడంతో దుబాయ్ లో ఉన్నటువంటి విద్యా రంగంలోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మెడికల్, తర్వాత బిట్స్ పిలాన్ లాంటి క్యాంపస్ లో అనేక మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత వీరితో పాటు అక్కడ నివసిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సిటీకి దగ్గరలోనే అనేక మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వారంతా కూడా అక్కడే ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో పూర్తిగా భయంగా ఉంది. మాకు ఇక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో బయటకు రావద్దని చెప్పి ప్రభుత్వం సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ జారీ చేసింది. అలాగే ప్రత్యేకమైనటువంటి యాప్స్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనికేషన్ కేవలం ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటిలోనే కొనసాగించాలని చెప్పడంతో ఒక రకమైనటువంటి ఆందోళన అక్కడ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూస్తే మాత్రం దుబాయ్ తో పాటు ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాంతో పాటు అబుదాబి, దాంతో పాటు ఇక్కడ ఏవైతే 8 దేశాలు ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుమని బతుకుతున్నాం. ఎందుకంటే చూస్తున్నాం మన విజువల్స్, ఇరాన్ నుంచి ఏవైతే 8 దేశాలు ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇస్తున్నాయో వాటి మీద పడుతున్నటువంటి డ్రోన్లను కూడా అంతే స్థాయిలో తిప్పి కొడుతున్నా కానీ అనేకమైనటువంటి డ్రోన్లన్నీ కూడా ఆయా సిటీల్లో
ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవి విధ్వంసానికి క్రియేట్ చేస్తున్నటువంటి దృశ్యాలుగా మనం చూడొచ్చు. సో రకంగా చూస్తే విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు, వారి తల్లిదండ్రులు ఇక్కడ టెన్షన్ పడుతున్నారు. అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వారి గురించి, వారి యొక్క యోగక్షేమాల గురించి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. యుద్ధం మాత్రం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన అక్కడ కొనసాగుతుందని చెప్పాలి. అక్షయ, అలాగే దుబాయ్ ప్రభుత్వం కానీ గల్ఫ్ దేశాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? అంటే దాడులను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి సంబంధించి ఏవైతే యుఎస్ బేస్ క్యాంప్స్ ఉన్నాయో దానికి అక్కడ మొదట టార్గెట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అవి యుఎస్ సంబంధించినటువంటి, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి సైనికులు దాదాపు 2000 మందికి పైగా ఈ 8 దేశాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతి దాడులు చేస్తున్నారు. వాటి క్షిపణులు కూడా మధ్యలోనే పేల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 దేశాల మీద కూడా ఒక్కసారిగా ఎక్కుపెట్టడంతో ఎక్కడ ఏది మిసైల్ పేలుతుందో అన్నటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే బహ్రెయిన్ లో కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. వారందరూ కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడ కూడా కొన్ని క్షిపణులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను, బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, ఆ తర్వాత మిసైల్స్ కూడా కావచ్చు, ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అమెరికా, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి టెక్నికల్ గా సౌండ్ ఉన్నటువంటి యొక్క సాయుధ దళాలు తిప్పి కొడుతున్నాయి. అయినా కానీ ప్రధానమైనటువంటి నగరాలు దుబాయ్, కువైట్, తర్వాత అబుదాబి దాంట్లో కూడా దారి తప్పి వచ్చి ప్రజల మీద, అలాగే ఈ ముఖ్యమైనటువంటి ప్రాంతాల మీద పడుతుండడంతో ఇంకా ఇరాన్ ఎలా విరుచుకుపడుతుంది, ఇంకా ఏ ప్రాంతాలని టార్గెట్ చేస్తుందా, లేకపోతే అన్నిటినీ మూకుముడి దాడి చేస్తుందా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంకా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దళాలు అంత్యస్థాయిలో తిప్పి కొడుతున్నా గానీ అక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు, మన దేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. వారు మార్చి 1 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అనేక విమానాల యొక్క ప్రయాణాలన్నీ నిలిపివేయడంతో, రద్దు చేయడంతో ఎప్పుడెప్పుడు ఇండియాకు చేరుకుంటాము అన్నటువంటి యొక్క ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కూడా వారు రిక్వెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులంతా కూడా భీకరంగా ఉన్నటువంటి సందర్భంగా అందరూ సంయమనం పాటించి జాగ్రత్త పట్టించాలని చెప్పి భారత రాయబార కార్యాలయం కూడా స్పష్టమైన చేసినటువంటి నేపథ్యంలో అటు ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అబుదాబి కూడా కావచ్చు, ఇరాక్ కూడా కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తుంది. మరి భారత ప్రభుత్వం వీళ్ళందరినీ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఒక క్లియర్ గా ప్రకటన చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుంది అన్నటువంటి యొక్క ఆందోళన అటు అక్కడ ఉన్న విద్యార్థుల్లో కావచ్చు, తెలుగు వారిలో కూడా కావచ్చు, దుబాయ్ మిగతా ఈస్ట్ అక్కడ ఉన్నటువంటి స్టేట్ కంట్రీలో ఉన్నటువంటి వారు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఉంది. దినకర్, అంటే ఇరాన్ ఈ 8 దేశాల మీద దాడులతో ఆగుతుందంటారా? అంటే ఇది ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు గతంలో కూడా అమెరికాతో ట్రేడింగ్, అంటే వర్తక వాణిజ్యానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు, తర్వాత పాలసీలతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి 8 దేశాలు ఇరాన్ కి వ్యతిరేకమైనటువంటి దేశాలుగా భావించాయి. తొలుత కేవలం అమెరికా, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి సైన్యాల మీద దాడి చేయాలనుకున్నాయి. అయితే ఈ యొక్క 8 బేస్ క్యాంపులకి ఈ యొక్క అమెరికా, ఆ తర్వాత ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇవి స్థావరాలుగా మారాయి. 8 దేశాలు, ఈ 8 దేశాలని ఖచ్చితంగా టార్గెట్ చేస్తే అమెరికా దళాలు పారిపోతాయన్నటువంటి ఆలోచనతోనే ఇరాన్ ఇలా చేస్తున్నటువంటి ఎదురుదాడులు దిగుతుందని కూడా భావించాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పరస్పర దాడులతో మాత్రం పశ్చిమాసియా మాత్రం బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కూడా దేశాలన్నీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమానీ పైన కూడా ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖమేనీ ఇంటిపై కూడా మిసైల్స్ దాడులు చేశాయి. అయితే మరొక వైపు ఇరాన్ మాత్రం ఒక ప్రకటన చేసింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నాడు, అతను చాలా భద్రంగా ఉన్నాడని ఇరాన్ ప్రకటన చేయడంతో ఇంకా ఇరాన్ పూర్తి స్థాయిలో యుఏఈ, కువైట్, ఖతార్లో కూడా భారీగా పేలుళ్లు చేస్తుంది. అలాగే 14 యుఎస్ ఎయిర్ బేస్ల పైన కూడా దాడి చేయడంతో ఇది తీవ్రమయ్యే యుద్ధ వాతావరణమే తప్ప ఈ 2-3 రోజుల్లో ముగిసేలా లేదని కూడా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అంటే దినకర్, ఇరాన్ ఇలా మిత్ర దేశాల మీద దాడుల్ని రెచ్చగొట్టే చర్యలుగా చూడొచ్చంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. అమెరికా, ఇజ్రాయెల్ కి ఇచ్చేటువంటి
మద్దతు ఇచ్చేటువంటి దేశాలే ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా మా యొక్క విధి విధానాలు ఇలానే ఉంటాయి, వాటిపైన ఎదురుదాడులు దిగుతామని స్పష్టంగా ఇరాన్ ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైంది కనుక అందరితో యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో ఇరాన్ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఆ తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దాడులు ప్రతి దాడులతో ఖచ్చితంగా ఇరాన్ కూడా పూర్తిగా ఎవరైతే అమెరికా ఇజ్రాయెల్ మద్దతు ఇస్తారో వారందరిపై కూడా అది ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. మరొకవైపు అమెరికా ఇజ్రాయెల్ కూడా అంతే స్థాయిలో ఇరాన్కి మద్దతు ఇస్తున్నటువంటి వారిని కూడా కావచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి పట్టణాలని దాని క్యాపిటల్ ఏదైతే టెహరాన్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటికే విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వేలాది మంది మరణించారని అమెరికా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి, అయితే ఎవరు కూడా చనిపోలేదని ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ భిన్న ప్రకటనలకు పూర్తిగా సమాధానం దొరికేది మరికొద్ది గంటలు కావచ్చు. ఎందుకంటే రేపు ఉదయానికంతా కూడా ఎంత మేర నష్టం జరిగింది, ఏ ప్రాంతాల్లో ఇంకా యుద్ధానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి, గుర్తులు ఉన్నాయన్న దానికి సంబంధించింది. అయితే రేపు ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి అంశం కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. విమానాలు రద్దయ్యాయి కనుక ఏ దేశాల వారు ఉన్నటువంటి ప్రాంతంలోనే జాగ్రత్తగా ఉండాలని అన్ని దేశాల అంబసీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాడులు ఇరాన్ పైన ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. అంతే స్థాయిలో ఇరాన్ కూడా వీరిపైన ఎదురుదాడి దిగుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం భీకరం అవుతుంది తప్ప తగ్గే అవకాశం లేదన్నది అంతర్జాతీయ నిపుణులు ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. దినకర్, అంటే ప్రపంచ దేశాల మధ్య ఎప్పుడు ఏవైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి ఏమైనా స్పందించిందా, లేకపోతే స్తబ్దుగా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి? జరుగుతున్న పరిణామాల పైన మాత్రం అందరూ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పూర్తిగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అక్కడ అనేకమైనటువంటి వ్యాపార సముదాయాలు ఉన్నటువంటివి ఇవి. ఇది పూర్తిగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఈ 8 దేశాలు ఆర్థికంగా ఎదిగి అలాగే మిగతా ప్రపంచ దేశాలందరికీ సంబంధించినటువంటి వాణిజ్య సముదాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం మూలంగా నష్టపోతే దాని ఇంపాక్ట్ మిగతా దేశాల పైన కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా కూడా ఐక్యరాజ్య సమితి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు అబ్జర్వ్ చేస్తున్నారు. దీనిపైన మిగతా దేశాలు ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు కావచ్చు, అలాగే ఈ 8 దేశాలతో స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి దేశాలతో కూడా చర్చలు జరిపి ఈ యొక్క యుద్ధానికి చెక్ పెట్టేలాగా చూస్తారా, లేకపోతే ఇంకా ఎలా కొనసాగుతుందని మాత్రం ఇవి ఇంకా ప్రాక్టికల్ గా చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కనుక యుద్ధం అయితే ప్రస్తుతం కొనసాగే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల వరకు కూడా ఒక స్పష్టంగా ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎవరు సీజ్ ఫైర్ చేస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అంశంగా మనం భావించాలి. యుద్ధం ఎక్కువగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆగుతుందా లేదా అన్నది మాత్రం అమెరికా ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుందని మనం భావించాలి. రైట్, అలాగే ఇదంతా కూడా ఖమేనీ గురించి జరిగినట్టుగా తెలుస్తోంది, మనకు అర్థమవుతోంది సిచ్యువేషన్ బట్టి. ఇటు ఇజ్రాయెల్ ఖమేనీ చనిపోయాడని ప్రకటన చేస్తోంది, ఇరాన్ ఆర్థిక మంత్రి మాత్రం అందరూ బతికే ఉన్నారు అధ్యక్షుడితో సహా అని చెప్తోంది. అంటే క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అసలు? అంటే పశ్చిమాసియా దేశాల్లోకి కీలకంగా ఉన్నటువంటి ఇరాన్ ని ఎలాగైనా కానీ తమ ఆధీనంలోకి తీసుకొని వారిని తమ కంట్రోల్లో పెట్టుకొని తర్వాత చమురు ఉత్పత్తులకు సంబంధించినటువంటి యొక్క బిజినెస్ పైన అమెరికా, మనం గత నెలలో చూసాం, డైరెక్ట్ వెంజులాకి వెళ్ళి వెంజులా అధ్యక్షుని తీసుకొచ్చి వారు బంధించి ఆ తర్వాత వెంజులాని టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరొకవైపు అమెరికా రష్యా ఆ తర్వాత ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ను ఆపడానికి ట్రై చేస్తున్నామని చెప్తే అది కూడా కొనసాగుతున్నది. అయితే ఇరాన్ కు సంబంధించినటువంటి ఖమేనీని కంట్రోల్లో పెట్టుకుంటే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి మిగతా దేశాలు ఇప్పటికే తమ అందుబాటులోకి వచ్చాయి. మళ్ళా ఆ తర్వాత ఈ యొక్క కంట్రీని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించి అనేకసార్లు చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. సో విఫలం కావడంతో యుద్ధం ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. దీన్ని కొనసాగే అవకాశం ఉంది కనుక ఇంకా దీనిపైన చర్చలు జరుగుతాయి. అలాగే మిగతా దేశాలు కూడా వాటికి మద్దతు ఇస్తాయి అనేది మాత్రం పూర్తిగా అది ఆచరణకు సాధ్యం కాని విధానంగా భావించాలి. ఒకవైపు ఖమేనీ చనిపోయాడని అమెరికా దళాలు చెప్తున్నా స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. ఎందుకంటే గతంలో అంతర్జాతీయ ఇదైనటువంటి వారందరి ప్రకటనకు సంబంధించి కూడా అమెరికా ఒక అధికారిక ప్రకటన చేసేది. అయితే ఇప్పుడు పూర్తిగా సమాచారం లేదు. మరొకవైపు ఇరాన్ కూడా అంతే స్థాయిలో తమ ఆర్థిక మంత్రి, మరొకవైపు రక్షణ మంత్రి చనిపోయారని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమేనీ సురక్షితంగా ఉన్నాడని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు కూడా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసే అవకాశం ఉంది కనుక ఈ రోజు రాత్రి జరగబోయేటటువంటి నష్టం సంబంధించి ఎలా ఉంటుందన్నదే ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
దినకర్, అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 50 మంది వరకు విద్యార్థులు అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తోంది దుబాయ్లో. వారు ఇండియాకు తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ ఏమైనా మాట్లాడారా? ఆ సమాచారం ఏమైనా ఉందా? వాళ్ళు ఏమైనా కేంద్రంతో సంప్రదిస్తున్నారా? కాసేపటి కిందట జరిగినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ కనుక విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రానికి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులే కాదు, దాదాపు 100-150 మందికి పైగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారని తెలుస్తుంది. అంటే భారతదేశం నుంచి బిట్స్ పిలాన్లో దాదాపు 200 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వారందరి తరపున కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం కూడా ఒక ప్రకటన చేసింది, ప్రస్తుతానికి మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే జాగ్రత్తగా ఉండండి, ఎవరు బయటికి రావద్దు. దీనికి సంబంధించి మధ్యాహ్నం వచ్చే నెల 2వ తారీఖు వరకు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు పరిస్థితులు చక్కబడతాయన్నటువంటి ఒక ఆశాభావాన్ని భారత ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో 2వ తారీఖు మధ్యలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ తరలించిన తర్వాత మళ్ళా యుద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్లో దాడులు జరుగుతున్నప్పుడు కూడా కావచ్చు, గాజాలో పరిస్థితులు జరుగుతున్నప్పుడు కూడా కావచ్చు, ఒక గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ సురక్షితంగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యుయేషన్ ఏమన్నా భారత ప్రభుత్వం ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కావచ్చు, ఆ తర్వాత ఏదైనా జరుగుతుందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, దీనికి సంబంధించి ఎలా విద్యార్థులు కావచ్చు, అక్కడ చిక్కుకుపోయినటువంటి తెలుగు వారందరినీ కూడా దశల వారీగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలా అయితే తీసుకొచ్చారో ఈ దశల వారీగా ఇక్కడ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందన్నది మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా ఒక ప్రకటన రేపు ఉదయం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే దినకర్.